టూ గుడ్ టూ గుడ్ సూపర్ 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 కానీ చాలా మంచి మంచి మూవీ థ్రిల్లర్ అంటే చాలా బాగుంది చాలా బాగుంది నైస్ సూపర్ సూపర్ థ్రిల్లింగ్ గులాబ్ జామ్ గలగలంటుంది సూపర్ సూపర్ అన్న ఇప్పుడే డియాస్ ఈరే మూవీ చూశాను నిజంగా గులాబ్ జాములు గలగలన్నాయి అసలు ఫస్ట్ హాఫ్ మాత్రం అసలు చాలా భయపెట్టారు అసలు ఒక రేంజ్ లో అసలు ఇట్లా మన మీద ఆ సౌండ్ మన మీద పడిపోతుంది అన్న రేంజ్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక వేరే లెవెల్ ఒక కొత్త ఫ్రెష్ బీజిఎం ఆ బీజిఎం తోనే సినిమాని మొత్తం ఒక రేంజ్ లో తీసుకెళ్లారు కాస్టింగ్ కూడా తక్కువ ఉంది కానీ యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది హీరో యాక్టింగ్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు ఎక్సైట్మెంట్ గా ఏం జరుగుతుంది అనే ఎక్సైట్మెంట్ మాత్రం చాలా తీసుకెళ్లారు మీరు సినిమా ఒక మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్ చూడండి నిజంగా ఫస్ట్ హాఫ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది సెకండ్ హాఫ్ మాత్రం ఇంకా పార్ట్ 2 కంక్లూడ్ ఇంకా ఇవ్వలేదు ఏం జరుగుతుంది ఇప్పటికైనా క్లైమాక్స్ ఏం చెప్తారన్నారు పార్ట్ 2 మేబీ పార్ట్ 2 లో ఉంటుంది అనుకుంటా డోంట్ మిస్ ప్రతి ఒక్కరు థియేటర్ కి వచ్చి వాచ్ చేయండి రీసెంట్ గా ఇంత భయపడే సినిమా ఇంత బ్యాక్గ్రౌండ్ తోని గులాబ్ జామ్ గలగలే సినిమా ఇదే అంత ఈ రీసెంట్ గా వచ్చిన సినిమాలో తప్పకుండా థియేటర్ కి వచ్చి వాచ్ చేయండి సూపర్ మూవీ థ్యాంక్ యూ అన్న ఇప్పుడే చూసాను డియాస్ ఈరే సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది టైటిల్ ఏంటి ఏమనుకుంటున్నారా ఒక్కసారి థియేటర్కి వెళ్ళి చూడండి ఒక మంచి సినిమా హర్రర్ మూవీ థ్రిల్లర్ మూవీ అంటే ఈ సినిమా అనమాట ఇప్పటిదాకా వచ్చిన థ్రిల్లర్ మూవీస్ లో హర్రర్ మూవీస్ లో ది బెస్ట్ అనమాట ఆ డైరెక్షన్ ఏంటి అసలు చాలా అంటే చాలా బాగుంది డైరెక్షన్ ప్రణవ్ గారు హీరో గారు చాలా బాగా చేశారు ఆయన స్టోరీ లైఫ్ స్టోరీని తీస్తూనే ఎంత భయపడతాం అంటే అంత ఎగ్జైట్ అవుతాం అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇక డైరెక్టర్ గారు మంచి స్టోరీని తీసుకొని దాని ఎగ్జిక్యూటివ్ కూడా ప్రతి సీన్ ని చాలా బాగా చూపించారనమాట ఎన్నిసార్లు భయపడతావో అన్ని సార్లు కూడా చాలా ఎగ్జైట్ పడతాం గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ ఉన్నాయి ఇక మ్యూజిక్ డైరెక్టర్ కృష్ణ గారు అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అంటే చాలా బాగా ఇచ్చారు సో అదిరిపోయింది అనమాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ ఇంటర్వెల్ వరకు ఒక లెక్క అయితే ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ కి ఇంకోలా ఉంటది అనమాట ట్విస్టుల మీద ట్విస్టులు ఇప్పుడు అయిపోయింది ఇంకా సినిమా అయిపోయింది అనే లోపల మళ్ళీ ఇంకొక ట్విస్ట్ వస్తుంది అనమాట చాలా బాగా చేశారు ప్రణవ్ గారు 1 మ్యాన్ షో అనమాట అలాగే ప్రొడ్యూసర్స్ గారు చక్రవర్తి గారు చాలా చాలా మంచి సినిమాని తీసుకొచ్చారు జనాలకి సో అందరూ వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి యూత్ ప్లస్ అందరూ చూడాల్సిన సినిమా అనమాట చాలా అంటే చాలా బాగుంది మెయిన్ డైరెక్టర్ గారు ఒక మంచి స్టోరీని తీసుకున్నారనమాట ఎక్కడ ఇది కాకుండా ఒక ఇంట్రెస్ట్ తో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక మంచి సినిమాని తీసుకున్నారనమాట సో అందరు థియేటర్కి వచ్చి చూడండి ఒక మంచి సినిమా డియాస్ హీరే అనే మూవీ చూసాను భయ్య చాలా చాలా బాగుంది నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షన్ గురించి మాట్లాడుకుందాం రాహుల్ గారు అద్భుతమైన కాన్సెప్ట్ అండి చాలా డిఫరెంట్ గా అనిపించింది హర్రర్ జోనల్ లో ఇంత అద్భుతమైన సినిమా అయితే నేను ఇంతవరకు చూడలేదు చాలా బాగుంది అసలు ఆ హర్రర్ ఆ ఎఫెక్ట్స్ గానీ ఆ భయం అంటే మామూలుగా భయపడలే భయ్య నేను ఎప్పుడెప్పుడో చంద్రముఖి చూసినప్పుడు భయపడ్డా తర్వాతకి ఇప్పుడు భయపడుతున్నా భయ్య స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ సస్పెన్స్ గానీ ఆ హర్రర్ గానీ ఎవ్రీథింగ్ చాలా భయపడిపోయాను అలాగే నిజంగా మెయిన్ ఏంటంటే అమ్మాయి ప్రేమించిన అమ్మాయి అసలు ఆ సిచ్యువేషన్స్ కానీ అదంతా కూడా చాలా బాధగా అనిపించింది నిజంగా ప్రణయ్ మోహన్ లాల్ గురించి అయితే ఒక మాట చెప్పాలి భయ్య క్యారెక్టర్ ఫుల్ అండ్ త్రూ అవుట్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది తన క్యారెక్టర్ యాక్టింగ్ చేసేటప్పుడు కూడా ఎక్కడ కూడా యాక్టింగ్ అనేది లేకుండా ఒక రియాలిటీకి చాలా దగ్గరలో ఉంది అనమాట అసలు సినిమా కంటే మేము చెప్పాలనుకుంటే రియల్ లైఫ్ లో జరిగే సిచ్యువేషన్ ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అనుకోవచ్చు చాలా బాగుంది భయ్య బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్స్ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఒక అద్భుతమైన కాన్సెప్ట్ చాలా బాగుంది భయ్య నిజంగా ఒకటే మాట ఇలాంటి కాన్సెప్ట్ చాలా తక్కువ వస్తాయి రాహుల్ గారు నిజంగా అద్భుతం అండి నిజంగా మీ డైరెక్షన్ కి ఆ స్టోరీకి వేరే లెవెల్లో తీసుకెళ్లారు ప్రణవ్ గారు అసలు హీరో అని చెప్పొద్దు భయ్య నెక్స్ట్ లెవెల్ హీరో అంటారు కదా నెక్స్ట్ లెవెల్ హీరో తెలుగులో ఇంత అద్భుతమైన కాన్సెప్ట్ అనేది చాలా తక్కువ వస్తాయి అందులో నిజంగా చాలా మంచి ఆర్టిస్టులను పెట్టుకున్నారు ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు సినిమా కూడా చాలా బాగుంది అంటే ఈ రోజుల్లో ఈ సిచ్యువేషన్ అనేది చాలా అద్భుతమైన కాన్సెప్ట్ అనుకోవచ్చు ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి అసలు మిస్ అవ్వద్దు మంచి మూవీ డోంట్ మిస్ ఇప్పుడు చూసానా డిఎస్ హీరే ఏ సినిమా అన్నది నేను చిన్నప్పుడు చూశానన్న రామ్ గోపాల్ వర్మ సినిమా చూశాను మమ్మీ అనే సినిమా ఆ థియేటర్లో వచ్చిపోసుకున్నానన్న ఆ టైంలో ఇప్పుడైతే నాకు అదే గుర్తొచ్చిందన్న ఏముందన్న సినిమా అప్ప షార్ట్ లేట్ అన్న
ఆ గజ్జలు ఊగుతుంటే భయం వేసేదన్న. నిజంగా మామూలు లేదన్న. హీరో గారి క్యారెక్టర్ చూసుకుంటే నేచురల్ యాక్టర్ అన్న, నేచురల్. డైరెక్టర్ గారు మాత్రం ప్రతి క్యారెక్టర్ కూడా పెద్ద ఎక్కువ ఏమి లేవన్న, 3-4 క్యారెక్టర్లు ఉన్నాయి. ప్రతి క్యారెక్టర్ కూడా న్యాయం చేశారన్న, చాలా బాగా చేశారన్న. ఆ పని మనిషి క్యారెక్టర్ ఉందన్న, ఆమె నిజంగా నేను అనుకున్నాను ఆమె నిజంగా యాక్టింగ్ వచ్చా అనుకున్నాను, కానీ నేచురల్ గా మాత్రం పని మనిషి క్యారెక్టర్ మాత్రం జరగదీసిందన్న. ఇంకా ముసలోడి క్యారెక్టర్ కానీ ప్రతి క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారన్న. చెప్తున్నా కదన్నా, ఎక్కడ బోర్ అనిపించదన్న. అసలు ఇంటర్వ్యూలకు కూడా వెళ్ళి మళ్ళీ వచ్చినా సరే అదే థాట్, ఇప్పటికీ కూడా అదే థాట్ ఉందన్న. ఇంటర్వ్యూ తర్వాత ఉంటుందన్న, 20 నిమిషాలు ఉంటుంది లాస్ట్ క్లైమాక్స్ లో. ఆ 20 నిమిషాల కోసం అన్నది సరే ఖచ్చితంగా డిఆర్ ఈ సినిమాకి మాత్రం ఖచ్చితంగా రావాలన్నా. మీరు డిఆర్ చూస్తే బాగుంటదన్న. ఏ చిన్న చిన్న ల్యాప్టాప్ల్లోనో చిన్న ఫోనుల్లోనో అలా చూడొద్దన్న. చూస్తే మీకు అర్థం కాదన్న, మీరు ఎన్నిసార్లు చూసినా అర్థం కాదన్న. దయచేసి థియేటర్ చూడండి, థియేటర్కి రండి అన్న. థియేటర్కి వచ్చి 10 మందికి చెప్పండి అన్న. మూవీ అన్న మరి థియేటర్ లో రిలీజ్ అయిందన్న. దయచేసి అందరూ కూడా థియేటర్కి వచ్చి చూస్తారని కోరుకుంటున్నాను. ఇందాకే డియాస్ ఈరే సినిమా చూడడం జరిగింది. డియాస్ ఈరే సినిమా అంటే శిక్ష దినము. డియాస్ ఈరే సినిమా చూసాం, గుండెలు జారే అనే ఫీలింగ్ అయితే కలిగింది. చాలా అవుట్ అండ్ అవుట్, చాలా మంచి మూవీ ఇది. నిజంగా మనం తెలుగు ఇండస్ట్రీలో మస్తు చూసాము, చంద్రముఖి చూసాము, చంద్రకళ చూసాము. అలాంటి ఒక సినిమాని ఇది మన డియాస్ ఈరే. చాలా చాలా బాగుంది. ప్రణవ్ మోహన్ ఒక వ్యక్తి సినిమాలో హీరో నటించాడు, చాలా అద్భుతంగా నటించాడు. అసలు ఫస్ట్ హాఫ్ ఒక సీన్ ఉంటుంది, నిజంగా చాలా బాగుంది. ఫస్ట్ సీన్ మొత్తం కూడా అందరు ప్రతి ఒక్క క్లాప్స్ కొడతారు, అంత కనెక్ట్ అయిపోతారు అన్నమాట. సెకండ్ వచ్చాక కొంత డాట్స్ మొత్తం కనెక్ట్ చేసే విధానంలో డైరెక్టర్ నిజంగా రాహుల్ చాలా అద్భుతంగా తీశాడు, చాలా బాగా నచ్చింది. మెయిన్ ఈ సినిమాకు నా డిఆర్ సీరియల్ అంటే మ్యూజిక్ చాలా చాలా బాగుంది. ఇట్లాంటి మ్యూజిక్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో కూడా కుట్టలేదు అన్న ఫీలింగ్ అనిపిస్తుందన్నమాట. చాలా బాగా నచ్చింది డిఆర్ సీరియల్, ప్రతి ఒక్కరు చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఒక ఫైట్ సీన్ ఉంటది. అసలు ఆ ఫైట్ సీన్ చూస్తుంటే అబ్బా ఇట్లాంటి డైరెక్షన్ తీసిన చూడు హ్యాట్స్ ఆఫ్ నా ఫీలింగ్ వస్తుంటా. ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఎవ్వరు కూడా ఒక మార్క్ పెట్టడానికి లేదు, ఒక నెగిటివ్ చెప్పడం లేదు, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ వచ్చిన క్లైమాక్స్ సీన్ కానీ ఆ బీజిఎం కానీ చాలా కనెక్ట్ అవుతుంది. నిజంగా చెప్తారా డిఆర్ సీరియల్ అంటే శిక్ష దినము. సో ఒక అమ్మాయి బ్రేకప్ అయి చనిపోయి ఏ రకంగా కక్షగా సాధింపు చేసిన అనే పాయింట్ మీద చాలా కొత్త తీశారు. నిజంగా రాహుల్ చాలా చక్కగా తీశాడు. ఆ విషయం ఆల్ ది బెస్ట్. ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నా. చివరి ఒక విషయం నాకు సినిమా విషయంతో ఒక పాయింట్ కంటెంట్ విషయం ఏంటంటే వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడకపోతే కర్మ, అంత బాగుంది. చూడండి, వచ్చి ఈ సినిమా ఎంకరేజ్ చేయండి. డిఆర్ ఈరే ఇప్పుడే మూవీ చూశాను. అబ్బా మనం చిన్నప్పుడు భయపడతాం కదా, చిన్నప్పుడు కదా ఇప్పుడు భయపడ్డా అన్నమాట. నిజంగాను అంటే ఒక ఈవిల్ డెడ్, ఇప్పటికీ ఈవిల్ డెడ్ చెప్పుకుంటారు. నిజంగా లోపల అంతకు మించి అంటే ఎన్నో హర్రర్ మూవీలు చూసాం. నిజంగా ప్రణవ్ మోహన్ లాల్ అబ్బబ్బబ్బా ప్రతి సీను భయపడుతున్నాయి. మాకు పెద్దవాళ్ళకి భయం వేసిందంటే పిల్లలు ఎంత భయపడతారు. అసలు డైరెక్షన్ అయితే అయ్యి బాబాయ్ మామూలు కాదు. ఆ సౌండ్ ఎఫెక్ట్స్ ఏంటి, అసలు సినిమా ఏంటి, అబ్బబ్బబ్బబ్బా అన్నామని కాదు కానీ నిజంగా మీరు చూస్తే మీరు హడలెత్తిపోతారు. ఆ సౌండ్స్ కి అందరూ కేకలు, అంటే జనాలు కూడా కేకలు వేస్తున్నారు. అంటే ఒక ఆనందం, లోపల ఆనందం, ఒక భయంతో కూడిన ఒక సినిమా చూసానని అయితే ఆనందం అయితే కలిగింది. నిజంగా ఇలాంటి సినిమా ఈ టైప్ స్టోరీ అయితే ఇంత ఎప్పుడు చూడలేదు కూడా. మీకు డిఆర్ సీరియల్ తప్పకుండా మూవీ చూడండి, తప్పకుండా భయపడతారు, అది నా హామీ. సూపర్ అబ్బా సూపర్ అన్నట్టు. సెకండ్ పార్ట్ కూడా ఉంది. నిజంగా ఎప్పుడు తీస్తారో కానీ సెకండ్ పార్ట్ చూస్తే నాకు అప్పుడు ఇంకా కొంచెం మైండ్ లోకి ఎక్కుద్ది అనమాట. ఆల్రెడీ చాలా ఎక్కేసి ఉంది. సెకండ్ పార్ట్ ఎప్పుడు తీస్తారు అనేది కూడా కొంచెం మేము వెయిటింగ్ చేస్తున్నాం. సూపర్ సార్, సూపర్ సినిమా చూసాం. డియాస్ ఈరే హర్రర్ థ్రిల్లర్, ఈ జోనర్ లో మనం ఎన్నో సినిమాలు చూసుంటాం కానీ వన్స్ అప్ మై టైం ఇంటి నెంబర్ 12 అనే ఒక మూవీ, కాళరాత్రి ఒక మూవీ, వాటిని మించి వన్ మ్యాన్ షో చేశాడని చెప్పొచ్చు హీరో. సో ప్రణయ్ మోహన్ లాల్, రాహుల్ సదాశివన్ ప్రొడక్షన్ వాళ్ళ దగ్గర కూడా హై బడ్జెట్ తో ఒక థ్రిల్లర్ మూవీ ఎలా ఎంజాయ్ చేయాలో ఆడియన్స్ కి ఈ సినిమా చూస్తే గనక డబుల్ ఎంజాయ్ చేస్తారు. సౌండ్ ఎఫెక్ట్స్ మనం క్యాజువల్ గా వింటాం కానీ సౌండ్ మిక్సర్, ఆ సౌండ్ చూస్తుంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత బాగుందంటే ఇంకా బాగాలి, ఇంకా బాగుండాలి, ఇంకా వినాలి అన్నట్టుగా. ట్విస్ట్లు అయితే గనక సస్పెన్స్ కిస్ట్. పార్ట్ 2 కూడా కన్ఫర్మ్ గా ఇంకా రివీల్ చేయలేదు కానీ ఆ క్యూరియాసిటీ అయితే గనక ఫస్ట్ నుంచి ఎండ్ వరకు బాగా క్యారీ చేశారు. బట్ ఈ సినిమాలో ఉన్న రీజన్ కూడా ఏంటంటే శాస్త్రాల ప్రకారమే జననం మరణం ఉంటదంటారు. మరణం అనేది పరిపూర్తంగా లేకపోతే ఏంటి అనేది ఈ సినిమా చూస్తే కనుక ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. వాచ్మెన్ మూవీ.
బా సినిమా అయితే ఒక్కొక్కళ్ళకైతే బీభత్సంగా ఉంది. ఉచ్చ పడుతుంది ఆ సుజలాంగ్ ఆ గజ్జల సప్పుడుకు ఆ సౌండ్ కి బా మైండ్ బ్లో పిచ్చకిపోతుంది చూస్తుంటేనే. మన హీరోది అయితే కండక్షన్ మస్తు యాక్టింగ్ బాగుంది హీరోది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన పని మనిషి క్యారెక్టర్ అయితే సూపర్ ఫైట్ చేసింది. ఫైట్ బ్లో అయిపోయింది. సూపర్ అంటే సూపర్ ఫైట్ హ్యాండ్సప్ ఫైట్ అయితే. కానీ సినిమా అయితే చాలా సూపర్ బాగుంది. నేను ఒకప్పుడు ఏదైనా డాక్ బంగ్లా కన్నా చాలా బాగుంది సినిమా చూసినప్పుడు. ఆ చిన్న ఉన్నప్పుడు చూస్తే ఇట్లా వస్తుంది, ఇప్పుడు చూస్తేనే భయం అవుతుంది. ఇంతవరకు నేను సినిమా ఇస్తుంటే ఎప్పుడు జీవితంలో చూడలే. ఓకే అండి, హాయ్ బ్రదర్. ఇప్పుడే సినిమా చూశాను, చాలా బాగుంది, కొత్తగా ఉంది. చాలా మంది ఆర్ఆర్ మూవీలు చాలా మంది తీశారు, కానీ మారుతి గారు, రామ్ గోపాల్ వర్మ గారు చాలా మంది తీశారు, కానీ ఇది మట్టికి వెరైటీగా చాలా కొత్తగా ఏదో గజ్జల సౌండ్లు మంచి అంటే ఓవర్ కాకుండా చాలా నీట్ గా ఇంకా చూడాలి అని ఎప్పుడు సినిమా అయిపోయిందో మాకు తెలియకుండా అయిపోయింది. చాలా భయంగా చాలా బాగుంది మూవీ. నెంబర్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. ఆ పని మనిషి కూడా మంచి ఏదో తింగరగా చూశాను, కానీ చాలా మంచి ఫైట్ చేసింది. చాలా బాగుంది. మీరు అందరు చూసి థియేటర్ వచ్చి చూడండి.